ఇదే 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 మాకు శుభదినము, ఆనందము. ఇదే 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 మాకు ఆనందము. దేహంలో సగభాగంగా ఒక్కటై, మనుగడలో సహచారిణిగా అడుగై, రమా ప్రతాపులు ఒక్కటైన రోజు, 25 వత్సరాల పెళ్లి రోజు ఈ రోజు. శుభదినము ఇదే 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 మాకు శుభదినము, ఆనందము. ఇదే 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 మాకు ఆనందము. జూబిలి గీతం పాడండి, పూజలు పాల్గొనరారండి. ఉత్సవ గీతం పాడండి, దేవుని దీవెన పొందండి. జూబిలి గీతం పాడండి, పూజలు పాల్గొనరారండి. ఉత్సవ గీతం పాడండి, దేవుని దీవెన పొందండి. ఉల్లాసముతో ఉత్సాహముతో కొనియాడెదము ప్రేమతో. ఉల్లాసముతో ఉత్సాహముతో కొనియాడెదము ప్రేమతో. అభినందన శుభనందన, పూజ గురువులకు పుష్పాంజలి. అభినందన శుభనందన, పూజ గురువులకు పుష్పాంజలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మానవులను స్త్రీ పురుషులుగా సృజించి వివాహ బంధమును ఏకము చేసిన దేవాది దేవుని కృపావర ప్రసాదములు, కానాపల్లిలో మొదటి అద్భుతమును చేసి ఆశీర్వాదములు సగిన క్రీస్తు యేసు ప్రత్యేక ఆశీస్సులు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని ప్రియులార, పూజ్యులైన విచారణ స్వామి సుధాకర్ గారికి, ఇతర గురువరేణ్యులకు ఈనాడు వివాహపు వెండి జూబిలీ జరుపుకొనుచున్న శ్రీ రాజారం ప్రతాప్ రమాదేవి గారులకు, ఇక్కడ విచ్చేసిన దేవ ప్రజలందరికీ మన ప్రభు యేసు పేరట శుభాశీస్సులు. క్రొత్త సంవత్సరం 2017లో ప్రవేశించి ఉన్నాము. సంక్రాంతి కాంతులు వస్తున్నాయి కనుక ఇలాంటి ఈ శుభకరమైన రోజుల్లో ఈ వెండి జూబిలీ జరుపుకోవటం దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. కనుక పునీత్ అంతోని వారి పేరు ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ప్రాంగణములో మనం ఈనాడు దేవాది దేవునికి శ్రీ రాజారం ప్రతాప్ గారు రమాదేవి గారుల వివాహ జూబిలీ నిమిత్తము దేవునికి వందనములు చెల్లించుచున్నాము. అభినందనలు వీరిద్దరికి మనం అందజేస్తున్నాము. కంగ్రాచ్యులేషన్స్ అంటూ వివాహ జీవితంలో 25 సంవత్సరాలు అన్యోన్యంగా గడిపి ఈనాడు మనలందరినీ ఆహ్వానించి మనందరితో కలిపి దేవునికి వందనములు చెల్లించుచు ఈ పూజను సమర్పించుచున్న మన రాజారం
ప్రతాప్ గారికి, రమాదేవికి ఒకసారి చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియపరచుదాము. కనుక ముచ్చటగా 3 కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు. మంగళవారము అంతోని వారికి ప్రియమైన రోజు కూడా కాబట్టి ఈ అంతోని వారి పాఠశాల ప్రాంగణములో దేవాది దేవుని వరప్రసాదములు 17వ వార్షికోత్సవం అని తెలుస్తుంది. కనుక 17 సంవత్సరాల క్రితమే విద్య అవసరాన్ని గుర్తించి ఒక మంచి క్రైస్తవురాలుగా వీరిద్దరు కలిసి ఈ పాఠశాలను ప్రారంభించినందుకు అభినందనలు. అదేవిధంగా మనము ఇంకొక నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. ఈ మూడింటిని కలిపి ముచ్చటగా దేవునికి, త్రియేక దేవునికి వందనలు అర్పించుచు ఈ పూజను సమర్పించుదాము. ఇంకొక 25 సంవత్సరాలు వీరిద్దరిని అదే జంటగా సకల ఆశీర్వాదములతో నింపమని మనమందరం దేవుని ప్రార్థించుచు ఈ పూజ ప్రారంభములో దేవుడు చేసిన సకల మేలులకు స్తోత్రము హల్లెలూయా అంటూ, అదేవిధముగా మనము చేసిన పాపములన్నింటినీ కూడా, తప్పిదములను, లోపములను ఒప్పుకుంటూ దేవుని మన్నింపు వేడుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ బిడ్డలైన శ్రీ రాజారం ప్రతాప్, రమాదేవి గారు వారిని విడిపోని బంధమందు 25 సంవత్సరాల క్రితమే జతపరిచితివి. కష్టములోను సుఖములోను వీరు ప్రేమానురాగములతో సహజీవితము చేయనట్లు ఆశీర్వదించితివి. వీరి మధ్య ప్రేమను సధికము చేసి పునీతము గావింపుమని నేడు రజితోత్సవ కృతజ్ఞతా బలి పూజనర్పించుచున్నారు. తద్వారా వీరు తమ సంతానముతో పాటు ఒకరి ఆత్మశుద్ధికి మరొకరు తోడ్పడుదురు కాక. ఆయురారోగ్యములతో, సిరి సంపదలతో, శాంతి సమాధానములతో వీరిని దీవించుమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈరోజు మనందరం కూడా 3 ముఖ్యమైన వేడుకలతోని ఇక్కడ సమావేశమయ్యాం. అందులో ప్రథమంగా మన రాజారపు ప్రతాప్ గారు తన వివాహ వార్షికోత్సవ 25 సంవత్సరాల వివాహ జీవితాన్ని ఘనంగా దేవునికి కృతజ్ఞతా బలిని అర్పిస్తున్న సందర్భంలో వారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రాజార ప్రతాప్ గారు, రమాదేవి గారులని, వారి సంతానాన్ని నేను ప్రత్యేకంగా ఈ వేదికని అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చప్పట్లతో మనం వారిని ఆహ్వానించుదాం. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 26వ అధ్యాయము పవిత్ర వచనములు 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. యోగురాలైన భార్య వలన
భర్త ఆనందము చెందును. ఆమె సామర్థ్యం వలన అతడు బలాఢ్యుడగును. మితభాషిని అయిన భార్య దేవుడిచ్చిన వరము అనవలెను. ఆమె సమయమునకు వెలకట్టలేదు. శీలవతి అయిన భార్య మనోజ్ఞత అంతింత కాదు. ఆమె సచ్చీలమును ఏ తక్కెడతో తూచజాలము. ప్రభుని ఆకాశమున ఉదయభానుడు ప్రకాశించున్నట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట వెలుగొందుచుండును. పవిత్ర దీపస్తంభము మీద దీపము వెలిగినట్లే సుందరమైన తను మీద ఆమె మొగము మెరుగుచుండును. వెండి దిమ్మల మీద నిలిచిన బంగారం స్తంభం వలె బలమైన మడమల మీద ఆమె అందమైన కాళ్ళు వెలుగొందుచుండును. ఇది ప్రభువు వాక్కు. సజీవయాగముగా మా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సభక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సభక్తిలో నడుపుమయా. సంపూర్తిని వసగుమయా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 10 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురని ప్రభు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, భూమి ఆకాశములను సకల ప్రాణికోటను సృష్టించిన దేవ, నవగ్రహములను సూర్యచంద్ర నక్షత్రాదులను సృష్టించిన దేవ, ఈ అద్భుతమైన సృష్టిని మీరు కలిగించినా మీకు తృప్తి కలగలేదు. చివరికి మానవులను స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నారు. సృష్టిలో మకుటాయమానముగా దీవించి ఉన్నారు. వారిద్దరిని మొదటి వివాహమును యావే దేవుడే పవిత్రపరిచి ఆశీర్వదించి ఉన్నారు. క్రీస్తు దేవుడు జతపరిచిన జంటను మనుషుడు వేరుపరచరాదని ఆశీర్వదించి కానాపరుల వివాహ అద్భుతము చేసి వధూవరులను దీవించి ఉన్నాడు. అదేవిధంగా ఓ ప్రభా, మా సోదరుడు శ్రీ రాజారం ప్రతాప్ గారిని, మా సోదరి శ్రీమతి రమాదేవిని అన్యోన్య వివాహపరమయందు ఐక్యపరిచి 25 సంవత్సరాలు వారితో నడిచిన దేవ, మీకు స్తుతి స్తోత్ర వందనములు అర్పించుచున్నాము. వీరిద్దరే కాదు, 3వ వ్యక్తిగా వీరి మధ్యలో మీరుండి వీరిని దీవించుచున్నారు. మరియు మాత వివాహ జీవిత సందర్భములో కానాపల్లిలో మీ కుమారుడు క్రీస్తు ప్రభు ద్వారా ఒక గొప్ప అద్భుతం చేయించి ఉన్నారు. వీరి జీవితంలో కూడా అలాంటి అద్భుతం చేసి దీవించి కాచి కాపాడమని, రానున్న 25 సంవత్సరాలను ఓ ప్రభువా వీరిని పవిత్రమైన పదిలమైన ప్రేమలో స్థిరంగా నుంచమని, బంగారు జూబిలి కొనియాడే వరకు ఇదే విధంగా ప్రభు సేవలో ప్రజాసేవలో వీరు ముందుకు వచ్చినట్లుగా దీవించమని,
క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం 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 జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా హృదయ దాహము నీవే, నా ఆత్మాకలి నీవే, నా హృదయ దాహము నీవే, నా ఆత్మాకలి నీవే, ఈ పావన భోజము నీవే యేసయ్యా, ఈ పావన భోజము నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. నేనే జీవాహారమును నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును నన్ను స్వీకరించండి, నేనే జీవాహారమును నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును నన్ను స్వీకరించండి, నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజము ఈ విందు, రండి స్వీకరించండి నిత్య జీవము పొందండి, నా జీవాహారము నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారము నీవే యేసయ్యా. సర్వేశ్వర, నీ సేవకులైన రాజా ప్రతాప్ గారు, శ్రీమతి రమాదేవి దంపతులను, వారి బిడ్డలను, బంధుమిత్రాదులతో పాటు ఈనాడు ఈ కుటుంబపు దివ్య బలి వెండి జూబిలీ ఇందుకు ఆహ్వానించినందుకు వందనలు అర్పించుచున్నాము. వీరు తమ సంసార కుటుంబ జీవితంలో బలపడి సమైక్యముగా జీవితాంతము జీవించుదురుగాక. పరలోక విందులో ఈనాడు పాల్గొనిన వారును మేమును నీ అనుగ్రహముతో అన్యోన్యముగా జీవించుదము. శ్రీరస్తు శుభమస్తు, సర్వమంగళములు నీకు తదాస్తుని మేము దీవించుచున్నాము. అదేవిధమున మీరును దీవించి వీరికి కావాల్సిన సకల ఆశీర్వాద సంపదలను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఇప్పుడు వెండి జూబిలీ ఆశీర్వాదం కొరకు రాజారాం ప్రతాప్ గారు రమాదేవి పీఠం ముందుకు వస్తారు. మనమందరం కూడా వీరిని దీవించుతూ ప్రార్థించుదాము. 25 వసంతాల క్రితము దేవుడేకము చేసిన మేము ఈనాటి వరకు కాపాడి ఉన్నారు. మీ జీవితాంతం వరకు ఇట్లనే కాపాడి మీకు ఆయురారోగ్యములు శాంతి సంపదలు దయచేయుదురుగాక. దేవుని ప్రేమలో ఎదిగి జీవించిన మీకు బిడ్డలను వారి కుటుంబాలను దయచేసి ఉన్నాడు. వారి విశ్వాస జీవన యాత్రలో
మీరు వారికి తోడేడగా ఉందురుగాక. క్రీస్తు సేవ చేయించుకొనుటకు కాక సేవలు చేయుటకు వచ్చను. అదే విధమున మీరు మీ కుటుంబ సేవలు, సమాజ సేవలు, ప్రభు సేవలు దినదినం వర్ధిల్లుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.